ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. కార్తీక పౌర్ణమి ఎలా చేయాలి? ఇలా చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైన రోజే. కార్తీక మాసంలో శివుణ్ణి విష్ణువుని పూజిస్తారు. అంటే ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజిస్తారు. కార్తీక మాసంలో సోమవారాలు పౌర్ణమి రోజుల్లో చేసే పూజలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి ఓం నమశివాయే అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కార్తీక మాసంలో శివునికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత విష్ణువుకు కూడా ఉంది. శైవులు కార్తీక మాసం అంటే వైష్ణవులు దామోదర మాసం అని పిలుస్తారు. కార్తీక మాసంలో శుక్లపక్షం నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజును కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అని అంటారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున లేచి కార్తీక స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి ప్రమిదల్లో కానీ ఉసిరికాయల మీద కానీ బియ్య పిండితో తయారు చేసిన పిండి ప్రమిదల్లో కానీ అరటి దొప్పల్లో కానీ దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించాలి. మీకు వీలు ఉంటే ఉసిరికాయ దీపం, పిండి దీపం, అరటి దీపాలు అన్నీ వెలిగించవచ్చు. గుడికి వెళ్ళటం కుదరని వారు తులసి చెట్టు దగ్గర వెలిగించవచ్చు. ఇంటిలో ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టుకి దగ్గర కూడా వెలిగించవచ్చు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువుల్లోనూ నదుల్లోనూ వదిలిపెట్టాలి. అలా చేయటం కుదరపోతే ఇంటిలో పెద్ద పళ్ళెంలో నీటిని పోసి అరటి దీపాలను వదలాలి. ఇలా చేయటం వలన పుణ్యప్రదం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏమి చేసినా ఏమి చేయకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఒక్క దీపం వెలిగించినా చాలు. ఒక్క దీపం వెలిగించిన పరమశివుడు ప్రసన్నం అయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలము, సకల పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని ఈ 365 ఒత్తులు సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరికాయ దానం వల్ల కూడా పాపాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు దీపదానం కూడా ఇస్తే మంచిది. తోచిన దానాలు అన్నీ ఇవ్వవచ్చు. పౌర్ణమి రోజున కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తే శుభం కలుగుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, తాంబూలంతో పాటు కార్తీక పురాణం పుస్తకాలను దానంగా ఇస్తే మంచిది.